2 రకాల శరీరాలు. అయితే ప్రకృతి సంబంధమైన శరీరానికి బట్టలు కావాలా, ఆత్మ సంబంధమైన శరీరానికి ఏం కావాలా, ఇది కూడా ఏం ధరించుకోవాలని రాసింది. 49వ వచనం ఉంటుంది లెక్కనే. 49వ వచనం, మరియు పోలికను ధరించిన ప్రకారము మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించినట్టు, అంటే ఆదాము పోలికను ధరించినట్టు పరలోక సంబంధమైన పోలికను కూడా ధరించుకుంటామంట. ఏ ఏ పోలికల గురించి మాట్లాడుతుంది సార్? మట్టి సంబంధమైనటువంటి పోలిక ఉంది కాబట్టి బట్టలు వేసుకుంటున్నాం, కరెక్ట్ కదా. పరలోక సంబంధమైన పోలిక కూడా ఈ లోకంలో ధరించుకోవాలంట. ఎందుకంటే మనము యేసుక్రీస్తు కలిగినటువంటి బిడ్డలం కాబట్టి. అర్థమైందా? పరలోక సంబంధమైన పోలికను ధరించుకోవడం అంటే ఏంది? ఈరోజు అంశం ఏందమ్మా? పరలోక సంబంధమైన పోలికను ధరించుకోవడం అంటే ఏంది నేర్చుకుందామా? ఏ సంబంధమైన పోలిక? పరలోక సంబంధమైన పోలికను ధరించుకోవడం అంటే. యోబు అంటాడు ఒక మాట, నేర్చుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. దేనిని వస్త్రంగా ధరించుకున్నంట? నీతిని వస్త్రంగా ధరించుకున్నంట. అది నన్ను ధరించెను. దేని ధరించుకున్నంట? నీతిని వస్త్రంగా. నీతి అంటే ఏంది నేర్చుకోవాలా. మంచి వాక్యం నేర్చుకుందాం ఈరోజు. నేను నీతిని వస్త్రంగా ధరించుకుంటాను. అసలు నీతి అంటే ఏంది? ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది తెలుసా? అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా. ఇప్పుడు ఏది నీతి అంటే? నమ్మడము నీతి. అర్థమవుతుందా? విశ్వాసాన్ని నీతి అంటారంట. అర్థమవుతుందా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చెప్తుంటే, నీతి కలుగునట్లు మనుషుడు హృదయమందు విశ్వసించాలంట. నీతి కలగాలంటే ఏం చేయాలంట? మనుషుడు ఏం చేయాలంట? హృదయమందు విశ్వసించాల. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలంట. నీతి కలగాలంటే ఏం చేయాలా? హృదయమందు విశ్వసించడాన్ని ఏమంటారంట? నీతి. చదవండి అమ్మ మాట, చదువుతారా? అదేమనగా 10వ వచనం సబ్బు. మరియు కదమ్మా, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయమందు. నీతి కలిగినట్టు ఏం చేయాలంట? మనుషుడు హృదయమందు. ఇప్పుడు నీతిని ధరించుకున్నా అంటే ఏం ధరించుకున్నట్టు? విశ్వాసాన్ని ధరించుకోవడం ఏమంటారు? నీతిని ధరించుకోవడం అంటే ఏం ధరించుకోవడం చెప్పాలి? అందరు చెప్పాలి, సంఘం అంతా చెప్పాలా. విశ్వాసాన్ని ధరించుకోవడం ఏమంటారు? నేను నీతిని ధరించుకున్నా. అందుకే యోబు ఏం చెప్పగలిగింది తెలుసా? యోబు ఏమని చెప్పింది తెలుసా? ఏమని చెప్పగలిగింది తెలుసా? ధైర్యంగా చెప్పగలిగిన. అన్ని కష్టాలు, అన్ని పరిస్థితులు అన్నీ బాగలేకున్నా కానీ యోబు ఏం చెప్పింది తెలుసా? 19వ అధ్యాయం 25వ వచనం బుల్లెట్ పాయింట్. ఇది బుల్లెట్ పాయింట్. 19వ అధ్యాయం 25వ వచనం యోబు గ్రంథం. అయితే నా విమోచకుడెవరంట? నా విమోచకుడెవరంట? నీవు నీతిని ధరించుకుంటే నీ విమోచకుడెవరు? చప్పటి కొట్టిదని కొంతనాలు చెప్తాం. ఇప్పుడు నీ విమోచకుడెవరు? నీతిని యోబు ధరించుకుంటే నేను కూడా నీతిని ధరించుకుంటా. నేను నీతిని ఎప్పుడైతే ధరించుకుంటానో అప్పుడు నేనేం చెప్తా? పరిస్థితుల్ని చూసి భయపడా, నా విమోచకుడు. పరిస్థితిని చూసి భయపడా, నా విమోచకుడు సజీవుడు. ఏ పరిస్థితి ఉన్నా ఏదున్నా ఇది టీ కప్ల తుఫాన్ లాంటిదే. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎట్లాంటి తుఫాన్ ఇది? టీ కప్పులో తుఫాన్. టీ కప్లో తుఫాన్ ఎంతసేపు ఉంటుందబ్బా? అది ఎవరికైనా కష్టపడుతుందా? మన జీవితం అంతే. అర్థమవుతుందా? భయపడాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితి ఏదొచ్చినా నువ్వు నాకుండగా. కరెక్టే కదా? నీవు నా తోడుగా, నీవు నా అండగా ఉంటే నాకే భయము. గాలి సముద్రపు అలల చేత కొట్టబడినా, నెట్టబడినా, పరిస్థితుల చేత ఏమైనా, నీ వాక్యం చేత నన్ను ఆదరించే దేవుడోనైనా, నీ హస్తం చేత నన్ను ముట్టుకున్న దేవుడోనైనా, ఇంత మంచి దేవుడు. అందుకే యెహోవా తమకు దేవుడు కాగల జనులు మనము ధన్యులం. కరెక్టే కదా? యేసుప్రభు ఏమంటారు తెలుసా?
ఒక మాట, ఆయన మిమ్ముని గురించి చింతిస్తుండు కాబట్టి మీ చింత యావత్తు అది నేర్చుకోగలుగుతాం. ఎప్పుడంటాము? ఆయన మా విమోచకుడు సజీవుడు. అయ్యా మాట వాక్యమే చెప్తాను తెలుసా, దేన్ని గురించి ఎందుకు చింతిస్తావు? ఎందుకు చింతిస్తావు? ఒకడు చింతించడం వల్ల ఒక మూరుడెత్తి ఎక్కువ చేసుకుంటాడా? ఒక తెల్ల చుట్టు పోగు నలుగు చేసుకుంటాడా? చేసుకున్నప్పుడు ఎందుకు చింత? శ్రమ నుంచి నాకు ఒక రోజు విడుదల ఉంటుంది. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా, శనివారం ఉన్నప్పుడు ఆదివారం కూడా ఉంటుంది కదా. కరెక్టే కదా? అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడన్న నమ్మకం ఉందా లేదా మనకి? ఉన్నకి ఎందుకు బాధ? కరెక్టే కదా? దేవుడు మనకున్నాడు. ఈరోజు పరిస్థితులు బాగాలేకపోవచ్చు, నా విమోచకుడు సజీవుడు. అలాగే ఒక పాట ఉంటుంది ఒకటి, హోంగే కామయాబ్ హమ్ హోంగే కామయాబ్ హమ్ హోంగే కామయాబ్ हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब. ఆ నమ్మకం ఉండాల. ఏమంటే తెలుసా, నా దేవుడు నా కొరకు ఒకరోజు ఏర్పరచుకుంటూ, నాకేం ప్రాబ్లం లేదు. ఈరోజు పరిస్థితి బాగలేకపోవచ్చు, రేపు సూర్యుడు ఎంతసేపు నమ్ముతుంది మబ్బులు? కొంచెం సేపే. తర్వాత ఆ విమోచకుడు, నేను నీతిని వస్త్రంగా ధరించుకోవాలా. ఇప్పుడు దేన్ని వస్త్రంగా ధరించుకుంటావు నువ్వు? ఈరోజు 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 దేన్ని వస్త్రంగా ధరించుకోవాలా? చెప్పాలి, అందరు చెప్పాలి. దేన్ని వస్త్రంగా ధరించుకోవాలా? నేను నీతిని వస్త్రంగా ధరించుకోను, అది నన్ను ధరించాను. ఎప్పుడైతే నువ్వు నీతిని వస్త్రంగా ధరించుకుంటావో అది నిన్ను ధరిస్తుంది. అర్థమవుతుందా? నీవు విశ్వాసాన్ని వస్త్రంగా ధరించుకుంటే ఆ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. అర్థమవుతుందా? ఇంకా నేర్చుకుందామా? ఇప్పుడు డ్రెస్ అయిపోయినాక ఏం కావాలా? నెక్లెస్ కావాలన్నా వద్దా? కావాలన్నా వద్దా? ఇప్పుడు అమ్మగారు పూసలు వేసుకుంది, ఆడి పూసలు వేసుకుని చూసినావా ఎంత మంచి కనిపించేటట్టు? చూసినావా? మనం కూడా ఏమి ధరించుకోవాలి? ఆత్మీయంగా కదా. ఇది కనిపించేది కాదు, భౌతికంగా కనిపించేది కాదు, ఆత్మీయంగా కనిపించేది, ఆత్మీయ బిడ్డలకు కనిపించేది. అది ఏది తెలుసా? నీతిని వస్త్రంగా. అమ్మ మంచి విశ్వాసురాలు కనిపిస్తుందా? కనిపించదా? ఆత్మీయత ఆత్మీయ బిడ్డలకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము నేను చదువుతా చూడండి అమ్మ. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకము, వాటిని ఎట్లనంట? కంఠభూషణముగా ధరించుకొనుము. ఎట్లా ధరించుకోవాలంట? దయా సత్యం ఎక్కడ ఉండాలా? కంఠభూషణం అంటే కనిపిస్తుందా? లోపల ఉంటుందా? ఇప్పుడు నెక్లెస్ వేసుకొని కనపడ్డానుక, లేకపోతే ఎవడన్నా గోల్డ్ చైన్ వేసుకుని అనుకో 2 గుండెలు ఇప్పుతున్నాడు కనపడాల చైన్ అని. కరెక్టే కదా? కొంచెం నెక్లెస్ కొంచెం వేసుకున్నాం అనుకో, ఇక్కడ కొంచెం ఇక్కడ కిందికి వస్తుంటే దాన్ని ఏం చేస్తాం? మీదికి లాగుతాం. ఎందుకు? అందరికీ ఏం చేయాలంట? అందరికీ నెక్లెస్ ఎట్లా కనబడాలనో మనకేం కనబడాలో ఆత్మీయంగా దయా సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకము, వాటిని ఏం చేయాలంట? కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని, ఇక్కడే కాదంట, ఇక్కడ కూడా రాసుకోవాలంట. హృదయం అనే పలక మీద ఏం రాసుకోవాలంట? దయా సత్యమును. ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది తెలుసా? దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవు అని అనిపించుకుంటావంట. ఎప్పుడు అనిపించుకుంటావు? దయా సత్యాన్ని నీ దగ్గర నీకు లేదా? దేవుని ఎదుట ఒక క్రైస్తవుడు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచివాడు అని అనిపించుకోవాలని ఎవరికి ఉండదండి? ఉండదా? దేవా నాకు దయా సత్యాన్ని అనుగ్రహించింది ఆయన. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే మన దేవుడు మనకుండంగా మనకెందుకు బాధ? కరెక్టే కదా? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు మనకుండగా మనకెందుకు ఇంకా బాధ? దేవా నాకు దయా సత్యం, ఎందుకంటే నీ కోరిక ఉందనుకో దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉందనుకో, దేవా దయా సత్యాన్ని నాకు కావాలయ్యా.
ఈరోజు నేను ఖాళీ కుండల్లాగా వచ్చినైనా నిండు కుండలాగా పోవాలా, నీతిని వస్త్రంగా ధరించుకోవాలా, దయా సత్యాన్ని కంఠభూషణంగా. ఇప్పుడు దేని ధరించుకోవాలి చెప్పండి? ఇప్పుడు నీతిని వస్త్రంగా ధరించుకోవాలంట, దయా సత్యాన్ని ఏం చేయాలా? కంఠభూషణంగా ధరించుకోవాలంట. అప్పుడేమవుతుంది? దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచివాడవు అని అనిపించుకుంటామంట. ఎప్పుడు అనిపించుకుంటామంట మంచివాడుగా? దయాసత్యం. ఇప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చింది, వచ్చి ఏమన్నా తెలుసా? దేవదూత ఏమన్నది? దయా ప్రాప్తురాలా నీకు. ఈ దయ ఎట్లా వస్తుందో తెలుసా? ఈ దయ ఎట్లా వస్తుందో తెలుసా? దయా ప్రాప్తురాలా నీకు శుభం అని అన్నది కదా, ఎట్లన్నది తెలుసా? చదవండి, సామెతలు 13:15 చదవండి. సుబుద్ధి, ఏ బుద్ధి అంట? సుబుద్ధి దయను సంపాదించును. ఏ బుద్ధి దయను సంపాదిస్తుందంట? ఏ బుద్ధి దయను సంపాదిస్తుందంట? దేవా, నాకు సుబుద్ధిని అనుగ్రహించిన ఆయన, నాకు ఎప్పుడైతే సుబుద్ధిని అనుగ్రహిస్తావో నేను దయను సంపాదిస్తాను ఆయన. దేన్ని సంపాదించగలుగుతామంట? దయను ఎప్పుడు సంపాదించగలుగుతాం? సుబుద్ధి. అందుకే సామెతలు 19:14 చెప్తుంట, గృహము విత్తము పిత్రార్జితము, సుబుద్ధి గల భార్య, సుబుద్ధి దయను సంపాదించే భార్య యెహోవా యొక్క దానమంట. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్తాము. దేవా, నాకు నా పిల్లలకి సుబుద్ధిని అనుగ్రహించిన ఆయన, హృదయం అనే పలకం మీద నేను దాన్ని రాసుకోవడానికి నాకు సహాయం చేయయ్యా. నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైన దేవుడో తండ్రి. ప్రభువా, సుబుద్ధిని దయను సంపాదించే సుబుద్ధి నాకు కావాలయ్యా. నాకు సుబుద్ధి ఉంటే నాకు అన్నీ ఉంటాయంట నాయన. ఈరోజు దయా సత్యాన్ని ధరించుకుంటే నాకు సుబుద్ధి వస్తుందంట. ఏ బుద్ధి వస్తుంది? నేర్చుకునరా? ఇంకా నేర్చుకుందామా? ఇంకేం నేర్చుకుందాము? రండి, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ మాట. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27 చూడండి అమ్మా. క్రీస్తులోనికి బాప్తీసము తీసుకున్న మీరందరూ ఎవరిని ధరించుకొని ఉన్నారంట? చెప్పాలా? ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని ధరించుకొని ఉంటావా, ఉండవా? పైకి భక్తి కలిగిన వాళ్ళకి కనిపించొద్దంట, యేసుక్రీస్తుని ధరించుకున్న బిడ్డలాగా ఉండాలి ఈ లోకంలో. ఎట్లుండాలా? ఎవరు యేసుక్రీస్తుని ధరించుకుంటారు? దేవా, నేను ఎప్పుడైతే ధరించుకుంటాను నాయనా, నేను నీ బిడ్డగా బ్రతకగలుగుతా ప్రభా. అందుకంటే యేసుక్రీస్తుని ధరించుకుంటే మనలో పాటు అయ్యే పని ఏం తెలుసా? 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎవరున్నారంట? ఇప్పుడు నీలో ఎవరిని ధరించుకున్నావు? నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే ధరించుకున్నావో ఈ లోకంలో కంటే గొప్పోడు నీలో ఉన్నట్టు. చప్పటి కొట్టి దేవునికి వందనాలు చెప్తాము. ఎందుకు బాప్తీసం తీసుకోమంటాము? బాప్తీసం తీసుకుంటే ఏమవుతుంది? యేసుక్రీస్తుని ధరించుకుంటావు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరున్నారా? ఇక్కడ చేతులు ఎత్తండి. ఎవరున్నారా? ఇప్పుడు తీసుకోలేదు సార్, చెప్పేది వినండి. ఒకటి చెప్తా వినండి. బాప్తీసం అంటే ఏంటో చెప్తా వినండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఒక పాప వచ్చింది, ఇక్కడ పాప ఉంది. ఆ పాపకి మనము ఒక చుట్టరికం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఒక చుట్టరికం, సంబంధం చేసుకుంటాం అనేసి వచ్చింది. సంబంధం వచ్చినాక వాళ్ళు వచ్చి నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్నాక వాళ్ళకి సంబంధాలు చూస్తామా? ఎందుకు చూడం? అయిపోయింది కాబట్టి ఆమె రిజర్వ్డ్. బాప్టిజం అంటే నువ్వు యేసు ప్రభుకి రిజర్వ్ అయినట్టు. తప్పటి కూడా దేవునికి వందనాలు చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ ఏమీ లేదు అంతకంటే ఎక్కువ రాకెట్ సైన్స్. అక్కడ అర్థమవుతుందా? బాప్తీసం తీసుకోవడం అంటే అర్థమైందో తెలుసా? నువ్వు యేసు ప్రభు బిడ్డ. అప్పుడేమైతే తెలుసా? నిన్ను ముట్టువారు ఆయన కనుగొడ్డును ముట్టును. ఆ పాపకి ఏమన్నా అయిందంటే ఊరుకోరాడా? హస్బెండ్ కాబోయేటోడు రాడా? వస్తాడా? రాడా? కరెక్టే కదా? నిన్ను ముట్టువాడు ఎవరిని ముడతారంట? నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధము ఎప్పుడు వర్దిల్లదు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. ఇప్పుడు బస్సు ఎక్కినావు,
బస్ ఎక్కిన సీట్ ఫుల్ ఉంది, ఒక దస్తీ ఇచ్చినావు, అన్న జరిగింది వెయ్యన్నా వేసిన అనుకో, ఆ సీట్ ఎవరిది? కరెక్టే కదా. ఇప్పుడు పరలోకంలో సీటు సంపాదించాలంటే ముందేం చేయాలా? చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్తాం, అంతే. ఇంకా నేర్చుకుందామంటే ఇది బైబిల్ చెప్తున్న మాట, దేవుడు చెప్పిన మాట అంట, దేవుని సంకల్పం అంట. అర్థమవుతుందా? చదవండి ఒక మాట, లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను తన చేత యోహాను చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పం ఏం చేసిరంట? దేవుని సంకల్పము. బాప్తిసం తీసుకోవడం ఎవరి సంకల్పమమ్మా? మీ సార్ పాస్టర్ చెప్తున్నా బాప్తిసం తీసుకో, ఏమైనా పైసలు వస్తాయా బాప్తిసం తీసుకుంటే? పాస్టర్కి ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా, అది దేవుని సంకల్పం. యేసు ప్రభు స్వయంగా చెప్పిన నోట్తోని. ఎక్కడున్నారు మీరు? మార్క్సు వార్త గ్రంథమా? మార్క్సు వార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలంట. తర్వాత ఏం చేయాలా? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు శిక్ష కావన్నా నీ చేతిలో ఉంది. చూడు, ఒకటేమంటే తెలుసా, బైబిల్ ఏం తెలుసా, మనకేమంటే దేవుడు ఏమిచ్చి తెలుసా, మనకి ఫ్రీ విల్ ఇచ్చిండు, చాయిస్, నీ ఇష్టం. అర్థమైందా? స్వచిత్తం ఇచ్చింది, ఎవ్వరికి చూడు ఫోర్స్ చేయడు. నమ్మి బాప్తిసం పొందువాడు ఏమవుతాడంట? ఇప్పుడు ఒకటేమంటే యెషయా గ్రంథం చదువుకుంటూ పోతుండంట ఒక ఆయన నపుంసకుడు. ఏం చేస్తాడంట? యెషయా గ్రంథం ఇట్లా చదువుకుంటూ పోతే ఫిలిప్పును పరిశుద్ధాత్మ పంపించిందంట. అక్కడ ఆయన పోతుంది కదా అంటే ఇట్లా పోతుంటే చూసిండంట. ఆయన గుర్రం మీద పోతుండు, ఈయన నడుచుకుంటూ పోతుండు, చూస్తుండంట. చూసేమన్నాడు తెలుసా, నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడంట. అప్పుడు నపుంసకుడు ఏమన్నాడు తెలుసా, అరే ఎవరైనా చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది అన్నాడంట. చదువుతున్నా, నవలలో చదువుతున్నా బైబుల్, ఎవరైనా చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది అంటే యెషయా 53వ అధ్యాయము తీకండి. ఆయన వధింపబడ్డాడు, ఆయన బొచ్చు కత్తిరించి గొర్రెవలె మౌనంగా ఉన్నాడు. ఇదంతా యేసు ప్రభు గురించి అని చెప్పినాక ఇది చెప్పినట్టు బాప్తిసము దేవుని సంకల్పము అని చెప్పిండు. ఎవరి సంకల్పం అని చెప్పిండు? బాప్తిసము దేవుని సంకల్పం. ఒకటేసారి మెసేజ్ విన్నాడు. ఇన్నాకేమైంది తెలుసా, అయ్యా అక్కడ యోర్దాన్ ఉంది, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకం ఉందా అని అడిగిండంట. ఏమడిగిండంట? నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకేమన్నా ఆటంకం ఉందా, నీకేమన్నా ప్రాబ్లం ఉందా అన్నాడంట. నాకేం ప్రాబ్లం, నన్ను పంపించిందే పరిశుద్ధాత్ముడు, నాకేం ప్రాబ్లం ఉందని చెప్పి దిగినంట. యోర్దాన్లో బాప్తిసం ఇచ్చినంట. ఈజిప్షియన్ అర్థమైందా? ఇథియోపియా ఆయన మళ్ళా ఇథియోపియాకి వెళ్ళిపోయిండు. ఆయన మామూలుడు కూడా కాదంట, ఆయన కోశాధికారి అంట. మాట గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ మినిస్టర్ అంట. కందకి అనే మహారాణి ఉంటుంది అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ అంట. చూడండి, అర్థమవుతుందా? ఇంకా నేర్చుకోవాలంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవండి, 18వ వచనం చదవండి. మత్తయి సువార్త బాప్తిసం ఎందుకు తీసుకోవాలా? బాప్తిసం తీసుకోవడం, వారి యొద్దకు వచ్చి, నాన్న వినమ్మా, 2 లోకాల గురించి చెప్తుంది ఇక్కడ, పరలోకమందును భూమి అందును. ఇప్పుడు ఎవరికి సర్వాధికారాలు ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి సర్వాధికారాలు? వాస్తుకుందా? చెప్పాలా? వాస్తుకుందా? చెప్పాలా? దేనికనుందా సర్వాధికారము? ఒక నా యేసు ప్రభుకు తప్ప, ఒక మన యేసు ప్రభుకు తప్ప ఎవరికన్నాయో సర్వాధికారాలు భూలోకమందు? కరెక్టే కదా. పరిస్థితులు మార్చే దేవుడు, నీళ్లను ద్రాక్షరసంగా, దుఃఖాన్ని నాట్యంగా, మారాను మధురంగా. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్తాం ఈరోజు. హల్లెలూయా. మన పరిస్థితిని మార్చే దేవుడు. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. అంతే, నా పరిస్థితిని నా బతుకు మార్చిన దేవుడు. అర్థమవుతుందా? ఆయన మార్చే దేవుడు. ఎందుకంటే ఆయనకు సర్వ అధికారములు ఉన్నాయంట. సర్వ అధికారములు ఉన్నాయి కాబట్టి ఆయన ఏదన్నా చేయగలుగుతాడు.
అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమంట. చప్పట్లు కొట్టి మళ్ళీ ఒకసారి దేవునికి వందనాలు చెప్తాం. ఉత్తగా చప్పట్లు కొట్టలేదు, దేవుని స్తుతించుకుంటే దేవుడు హల్లెలూయా అని కూడా కొట్టాలా, నోరు బలకాల, చేతులు ఆడాలా. 1 2 3 హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ ఆమేన్. అర్థమవుతుందా? మన దేవుడు గొప్ప దేవుడమ్మా. ఆయన నమ్మిన బిడ్డలైన విడువడు, ఆయన ఎడబాయని దేవుడు మనకున్నాక ఎందుకు ఎడబాయని నీ కృప దయగలిగిన నా దేవానికి వందనాలు. ఎట్లా చెప్తాడు తెలుసా? సమయోచితమైన కృపనిస్తాడంట. ఎటువంటి కృపనిస్తాడంట? ఏ టైంకి ఏ పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితిలో దేవుడు ఆదుకుంటాడంట. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితులు అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే. అర్థమవుతుందా? నువ్వే ఏ పరిస్థితి అయినా సరే, నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నా. అర్థమవుతుంది కదా? మీకు ఇక్కడ వాక్యం అవుతుంటే వాక్యమే వినాలా, నన్నే చూడాలా, ఇంకేమైనా చేస్తే వెళ్ళిపోవాలా. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన సన్నిధిలో భయముతోని వణుకుతోని కూర్చోాలా. అర్థమవుతుందా? వీఆర్ ఇన్ హిస్ ప్రజెన్స్. అర్థమవుతుందా? మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎక్కడ? ఇక్కడ. అర్థమవుతుందా? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా. ఆయన సన్నిధి ఇక్కడ ఉండి, ఆయన ఇక్కడ ఉన్నాడు మన మధ్య. యెహోవా మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం ఎట్టుండాలా? భయముతోని వణుకుతోని కూర్చోవాలి. ఇక్కడ నా దేవుని సన్నిధానం గడపడానికి అవకాశం ఇచ్చిండు. ఎంతోమందికి లేదు, మట్టి పెడల కింద కప్పబడ్డరు. ఈరోజు నీకు సజీవుల లెక్కలో ఉండి మందిరానికి వచ్చే కృప దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లుండాలా? నిర్లక్ష్యంగా ఉంటావా? వద్దు నాన్న. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడంట. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏది విత్తున్న పంట సర్వాధికారంలో ఉన్నాయంట. అర్థమైంది తెలుసా? మొన్న అక్క చెప్తుంటే నేను లోపల ఎంటర్ అవుతున్నా, అక్క చెప్తుంది కారు చిచ్చు వచ్చేసింది, కారు చిచ్చు వచ్చింది అనేసి. ఏంది కారు చిచ్చు తెలుసా? ఎందుకు వచ్చింది తెలుసా? ఏంది ఆ పరిస్థితి? అక్కడ ఏమైంది తెలుసా? మన దగ్గర నంది అవార్డ్స్ ఇస్తారు కదా, నంది అవార్డ్స్ ఇస్తారట, గోల్డెన్ గ్లోబ్స్ అని అవార్డ్స్ ఇస్తారంట. అక్కడ నామినేషన్స్ వేస్తారు. అది చూపెట్టారు టీవీలో, నేను చూసిన. నామినేషన్స్ వేస్తారు. అక్కడ ఏమైందంటే తెలుసా? క్యాస్ట్ అండ్ క్రూ 11 నామినేషన్లు వచ్చినాయి. ఆ క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళ అమ్మలు, తల్లులు ఉంటారు కదా, ఆ మంచి తల్లులు కాబట్టి వాళ్ళకి 3 నామినేషన్లు వచ్చినాయి. గాడ్ అని రాసి వాళ్ళు ఏం చెప్తారు? చల్ల మాట్లాడతారు, గాడ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, గాడ్ 0 నామినేషన్ అంట. నవ్వుతారు. ఆహా, దేవుడు వెక్కిరింపబడతాడా? పరలోకము భూలోకము ఎవరిది? అరే వాడు ఆయన దయలో ఉన్నావు నువ్వు. కొంతసేపు కన్నబడి అంతలో మాయమైపోయే ఆవిరంటోడివి. నరుని ఆయువు అంట యెహోవా పెట్టిన ఉప్పు అంటే ఆరిపోతుంది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటోడు ఏమంటుండు? గాడ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, గాడ్ 0 నామినేషన్ అంట. సపట్లు, అందరు సపట్లు. ఓకే సరే, ఏమైంది? వారం రోజులు తిరగలే, 11 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే 11 లక్షల కోట్లంట ఇల్లు, ఒక్కొక్క ఇల్లు. అర్థమవుతుందా? ఖాళీ బూడిద, బూడిద మిగిలిపోయిందంట. బూడిద మిగిలిపోయిందంట. దాని ఎకానమీ ఎంత తెలుసా? మన భారతదేశం సంవత్సరం ఎకానమీ ఎట్లా? 10 సంవత్సరాల ఎకానమీ భారతదేశం అంతా నడవాలంటే పెన్షన్, ఫ్రీ బియ్యం, మా అందరి జీతాలు, గవర్నమెంట్ ఉద్యోగులు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జీతాలు, ఇన్ని జీతాలు ఇచ్చి సంవత్సరం అంతా నడిచి అంతా 5 సంవత్సరాలకు సరిపోయేటంత ఆస్తులు కాలిపోయినాయి అంటే ఇంకేం చేస్తావు చెప్పిగా? ఏడా పరిస్థితి? ఎవరితోని మనసు? అరే నీ పన్ను చేసుకురా భయ్. ఆయన నిన్ను దేవుని పేరు ఊరికే కొంతమంది అంటారు, ఆయనకి చెయ్యాలని ఉండదు, ఆయనకి చెయ్యాలండదు. దేవుని చిత్తం అయితే చేస్తాం, చెయ్యాలంటే చెయ్యి, లేకపోతే చెయ్యక. నీ మాట అవునంటే అవును, దేవుని చిత్తం అయితే దేవా నన్ను రావడానికి కృపని అంటే దేవుడు ఇస్తాడు. అంతే తప్ప దేవుని నువ్వు చెయ్యాలని లేదు. ఇప్పుడు పట్టుకున్నాడు, ఒక పురుగు పట్టుకున్నాడు చేతిలో, ఇది సచ్చిందా బతికిందని అడిగిండంట. ఇప్పుడు సచ్చిందంటే ఏం చేస్తాడు? ఇట్లా వదిలేస్తాడు. బతికిందంటే ఏం చేస్తాడు? ఇట్లా పిసికేస్తాడు. పిసికేస్తే ఏమవుతుంది? ఇప్పుడు దీని దేవుని చిత్తం చెప్తావా? అందుకే దేవుని పేరు ఊరికనే డోంట్ యూజ్ హిజ్ నేమ్. హీస్ గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ గ్రేట్. అర్థమవుతుందా? ఆకాశము ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠ.
భూమి అంటే ఇంజాపూర్ కాదు, అల్లూరి సీతారామరావు కాలనీ కాదు, అక్కడ తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, ఇండియా కాదు, అమెరికా కాదు, 7 ఖండాలు చుట్టుముట్టు అంత కలిపినా ఆయన పాదపీఠం అంట. ఎక్కడుంటాం చెప్పమాట. ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి చూస్తే మనిషి ఇంత కనిపిస్తాడు. మినునల్లంటోళ్ళం మనం. అటువంటి మన పట్ల దేవుడు కృపనిస్తునంటే ఏం చేయాలి చెప్పు? ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయమొంది తిని భాసిల్లెను సిలువలో పాపక్ష. నువ్వంటే ఎందుకు అంత ప్రేమ ఆయనకి? ఎందుకంత ప్రేమ? యేసు ప్రభుకి నువ్వంటే ఎందుకంత ప్రేమ? నీలో ఉండాలని ఎందుకు ఆశపడుతుండు? ఎందుకు ఇష్టపడతాడు యేసు ప్రభుకు నువ్వంటే? నా ముక్కు మంచిగా ఉందని నాకు యేసు ప్రభు ఇష్టపడుతుండా? సృష్టించిన సృష్టికర్తనే ఆయన. తల్లి గర్భం అందునప్పుడు నేను ఏర్పరిచాడు ఆయన. అరే నన్ను ఇంత మంచిగా సృష్టించుకున్నావు దేవా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నీ బిడ్డగా నన్ను మార్చుకున్నావయ్యా, నీకు వందనాలయ్యా. ఒకటి చెప్పన్నా, చిన్న చెప్తా. ఎక్కడుండు? వీడు చూపెట్టు, పోయిన ఒకసారి చూపెట్టు. ఏడుస్తాడా? చూసిన బాబుని. ఏం పేరు? ఉదయ పాపనా? సరే, పాప ఉదయశ్రీ పాప అక్కడ బురదలో నడుచుకుంటూ పోతుంది. చేతిలో చాక్లెట్ ఉంది. ఏమైందంటే తెలుసా, గట్ట డ్రైనేజ్ నీళ్ళట్ట పోతున్నాయి పక్కన నుంచి. చాక్లెట్ చాటుకుంటూ పోతుంటే దాన్ని చెప్పి ఏమైందంటే చాక్లెట్ కింద పడ్డది. ఉదయశ్రీ దిగి చాక్లెట్ తీసుకోకపోతే అది కూడా జారి బురదలో పడ్డది అనుకో. ఆ గట్టర్ నీళ్ళలో పడ్డది, డ్రైనేజ్ వాటర్లో పడ్డది అనుకో. పడితే వాళ్ళ మమ్మ వచ్చింది. మీ పేరేందమ్మా? ప్రియాంకనా? ప్రియాంక వచ్చింది. ప్రియాంక వచ్చినాక ఆ చాక్లెట్ తీసుకుంటావచ్చు ప్రియాంక? తీసుకో. గట్టలో పడ్డానికి మన పైసలు అయినాయా? డబ్బులు పట్టినాయా? టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ టికెట్ లాగా ఏదైనా తీసుకొని డ్రైనేజ్ దుంకడానికి పడ్డాయా? పడలే. కరెక్టే కదా? పడడానికైతే పైసలు పడలే. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చినావు, చాక్లెట్ తీసుకుంటావా? చేతిలో ఉన్న చాక్లెట్ పట్టుకుందిగా చేతిలో, తీసుకుంటావా? తీసుకో. దానికి ర్యాపర్ ఉన్నా తీసుకో. కరెక్ట్. వద్దు బాబు, చాక్లెట్ వద్దు. బిడ్డ వద్దంటే చెప్పు, నేను తీసుకుంటా. చెప్పు. కరెక్టే కదా? వద్దంటే చెప్పు, రెడీగా ఉన్నా. కరెక్టే కదా? అంటే బిడ్డ డ్రైనేజ్లో పడ్డా కావాలా? తీసుకోగానే ఇంటికి తీసుకొస్తా. బిడ్డకి తీసుకొచ్చి నిన్ను అన్నం తిని బిడ్డ ఒక పాటు చాలా దెబ్బలు దక్కినాయి తిను అని చెప్పి తినిపిస్తావా? ఏం చేస్తావు? దేంతోని? నీళ్ళతో పాటు సబ్బు ఫ్రీగా వస్తుందా? సబ్బు పంచుతారా? కొనుక్కోవాలా? సబ్బుకు డబ్బులు అయినాయి కదా. తర్వాత వాసన పోకపోతే డెటాల్తో కడుగుతావు. డబ్బులు అయితే డెటాల్ ఫ్రీగా వస్తుందా? గ్లాస్ పట్టుకొని పోతే పోస్తారు ఎవరన్నా? బాటిల్ పట్టుకొని పోతే. అంటే పాపపు బురదల పడడానికి డబ్బులు అక్కర్లే, కానీ దాంట్లోకి వెళ్ళి బయటకు తీసుకెళ్ళాలంటే యేసు ప్రభు వెలగల రక్తం కావాలా? చప్పట్లు కొట్టి దానికి వందనాలు చెప్తాను. అర్థమవుతుందా? పడడానికైతే డబ్బులు లేవు, కానీ తీయడానికైతే డబ్బులు కావాలా? నీ పాప పనే బురద, అట్లే బురదతో ఇంట్లోకి తీసుకుపోయినప్పుడు పరలోకానికి ఎట్లా తీసుకుపోతాడయ్యా నిన్ను? నీ బిడ్డ బురదలో పడితేనే తీసుకొని ఇంట్లోకి రావు నువ్వు. అక్కడనే అక్కడ నేను నీళ్ళు తీసుకొస్తా, అక్కడ బిడ్డ బంగారు తల్లి నేను తిన్నాక చాక్లెట్ తీసుకొస్తా, కూర్చో అంటావా? అనవా? నేను ఇది నేర్చుకుంటే లోపలికి వస్తే లోపలికి అంటావా? టవాలు తీసుకొని, బట్టలు తీసుకొని, అన్నీ తీసుకొని, సబ్బు తీసుకొని, కరెక్టే కదా? తీసుకొస్తావా లేదా? అప్పటిదాకా పాపని నాతో పాటు రా బిడ్డ, లోపల రా, బెడ్రూమ్లోకి రా, బీరులోకి వెళ్తే తీసుకుంటే లేదా బీరుని ముట్టిట్లా అంటావా? ఎందుకు? కాబట్టి ఆ పాపము దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా వచ్చిన సంగతి ఎందుకు అర్థం చేసుకుంటున్నారు మనుషులు? చూడండి అక్కడ ఏమవుతుంది తెలుసా? అర్థమవుతుంది తెలుసా? అక్కడ ఏమైంది తెలుసా? చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదవండి. రక్షింపబడక ఉన్నట్టు యెహోవా హస్తము కొరచ చేయిలు ఉంటాయి కొంతమంది చూసినాం ఎప్పుడైనా, చిన్నగా ఉంటుంది ఇట్లా. వినకుండా చెవులు మీకు మాకు మధ్య ఏమైందంట? ఏమొచ్చింది అడ్డగా?
ఏది అడ్డకొచ్చింది? దోషములు, పాపాలు. దేవునికి మనకు మధ్య ఏమైందమ్మా? అది జ్ఞాపకం పెట్టుకోవాలా. అది అడ్డుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ తలపెనికి ఏమవుతుంది, ఆ గోడనికి ఏమవుతుంది తెలుసా? వాడు కింద పడుతున్నాడు, గోడ దగ్గర ఉంటే నువ్వు పోతావా లోపలికి? గోడ దగ్గరికి వెళ్ళి ఏది అడ్డొచ్చింది? నీ పాపము. యేసు ప్రభు రక్తంలో ఆ పాపాన్ని ఇప్పుడు చెప్పేది సంగతి. యేసు ప్రభు ఎందుకో ఒక ఏమంటారంటే, పాప పరిహార్థ బలియార్థం రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్త పరమాత్మ పుణ్యదాన. ఏ పుణ్యాత్ముడు అయినా రక్తం కార్చిండా? అమ్మనైనా పుట్టినోళ్ళు పుణ్యాత్ములు ఎట్లయితారు అనేసి రక్తం కారుస్తారు? కరెక్టే కదా? కరెక్టే కదా? స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ఆయన మన కొరకు రక్తం కార్చినట్ట కొన్నాడంట. 6వ అధ్యాయం 19వ వచనం, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీలో మీకు అనుగ్రహింపబడి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీలో పెట్టి కొనబడ్డవారు కనుక ఏం చేసిరంట? విలువ పెట్టి. చూడండి, ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా. బురదలో పడ్డది అనుకో, బంగారంతో దుడిస్తే బురద పోతుందా? వజ్రాలతో దుడిస్తే బురద పోతుందా? చెప్పాలమ్మా. ఏది కావాలి బురద పోవడానికి? నీళ్ళు, సబ్బు, డెటాల్ ఇవి కావాలా, అంతే తప్ప మాట గుర్తుపెట్టుకునే సంగతి. గులాబ్ జామున్ చేసే పిండి రుద్దితే పోతుందా? పోతుందా? అర్థమైందా? చూడండి, అంటే అర్థం చేసుకోవడానికి మీకు ఎందుకు క్లారిటీగా చెప్తున్నా, మీరు ఇంకొకరికి సువార్త చెప్పాలి కాబట్టి. కరెక్టే కదా? ఇప్పుడు బురదల పడ్డదానికి పోవడానికి వెలగల్లది ఏం కావాలా? అంతే తప్ప నీ పాపం పోవాలంటే రక్తమే కావాలా. అర్థమవుతుంది. యేసుప్రభు ఎందుకు రక్తం కార్చిందంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిండు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? చౌతర వాక్యము ధర్మశాస్త్రం, లేవికాండము. ధర్మశాస్త్రం అంటే అదే కదా. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. దేనికి ప్రాణం అంట? రక్తము దేహానికి. మీ నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద దానిని పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి. ఇప్పుడు ప్రాణం ఏం చేస్తుంట? రక్తం ఏం చేస్తుంట? ప్రాయశ్చిత్తం చేస్తుందంట. ఆ రక్తమే తెలుసా? నిర్దోషమైనది, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డము అని బైబిల్ చెప్తుంది. ఎక్కడ చెప్తుంది తెలుసా? 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. 18వ వచనంకి వెళ్ళి, పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత, అంటే బంగారంతో నీ పాపం కడగలేము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరగరా? చూడండమ్మా, మీరు ఎరగరా? చాలమ్మా మీరు ఎరగరా? ఇంకా ఎంత క్లారిటీగా ఉంటుంది తెలుసా? రక్తము చిందించకపోతే పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చెప్తున్న మాట అది. రక్తము చిందించకపోతే పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు అంట. సామాన్యంగా ఎట్లా చెప్తామంట తెలుసా? హలో, గట్టర్లో పడ్డదనుకో, బంగారంతో పోదు, దేనితో పోదమ్మా? సబ్బు తీసుకో, మంచి సబ్బు, డెటాల్ కొను, నీళ్ళతోని కడుగు, పోతుంది. అది సామాన్యంగా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. దానికి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఫీజు రాపించుకొని చెప్పుకుంటున్నాను అన్న. ఎనీబడీ కెన్ టెల్. మా బిడ్డ గట్టర్లో పడద్దని చెప్పి డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ రాసిస్తారా? మీరు నీళ్ళు, 2 బకెట్ల నీళ్ళు, 2 సబ్బులు, మళ్ళీ తర్వాత కొంచెం డెటాల్ బాటిల్, ఇవి 3 కొనుక్కొని కడుక్కొని తర్వాత మంచి టవల్తో తుడుచుకుంటారండి, ఇది మీ పిట్టి పోయి కొనుక్కొచ్చుకుని అంటారా? దానికి ఫీజు కట్టమంటారా? సామాన్యంగా చెప్పవచ్చు ఏం చేయాలన్నది. అట్లనే సామాన్యంగా ఏం చెప్పొచ్చు? రక్తము చిందించకపోతే పాప క్షమాపణ కలగదంట. అది అమూల్యమైన రక్తము, అది నిర్దోషమైన రక్తము, అది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. చప్పట్లు కొట్టి దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు చిందించిండు. ఆ రక్తంలో కడగబడ్డ సజీవుడు యేసుని రక్తంలో కడగబడ్డ జనం ఇక్కడ ఉన్నాం. ఎవరు మనము?
సజీవుడైన యేసుని రక్తంలో కడగబడ్డోళ్ళం. అర్థమవుతుందా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 చదివిన 19 వచ్చి చదవండి. సమస్త జనులకు ఏం చేయాలా? ఇది మీ డ్యూటీ, మన డ్యూటీ. ఏ డ్యూటీ? సమస్త జనులను ఏం చేయాలా? శిష్యులుగా చేయుడి. కుమారుని యొక్కయు నామమున వారికి చేంజ్ చేయాలంట. అదే పని నేను చేసేది, బోధించడానికి వస్తున్నాము. ఆయన ఆజ్ఞాపించడం, నేను రక్షించబడ్డా, నేను బాప్తిసం తీసుకున్నా, నేను ఇతరులకు సువార్త చెప్పే బిడ్డగా నేను మారాలా. ప్రభువా నన్ను నువ్వు మార్చుకుని అయినా నన్ను వాడుకో ప్రభువా. అయ్యా నేను నేర్చుకుంటా, నేను మార్చుకుంటా, నా బతుకుని నేను నేర్చుకుంటా, నేను మార్చుకుంటా. అర్థమవుతుందా? నేను నేర్చుకోవాలా, నేను మార్చుకోవాలి. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు మాకు కూడా బాప్తిసం ఇచ్చి, మేము సిఎస్ఐ చర్చ్ అంటూ 9 నెలలు ఉన్నప్పుడు బాప్తిసం ఇచ్చి, 9 నెలప్పుడు యేసుప్రభు అంటాడు. యేసుప్రభు ఏమన్నా తెలుసా? ఎందుకో ఇక్కడ ఆగిపోయినా ఎక్కువసేపు. ఎందుకంటే తెలుసా, యేసుప్రభు ఏమన్నా అంటే ఒక ఆయన వచ్చిండు, నికోదేమని. ఆయన ఎవరు తెలుసా? బిషప్. అప్పుడు జమానాలనే ఆయన యూదులకు అందరికీ పెద్ద. అర్థమైందా? ఆయన వచ్చి ఏమన్నాడంటే, అయ్యా యేసుప్రభుడు ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం పోడని యేసుప్రభు చెప్పిండు. కొత్తగా జన్మించడం అంటే బాప్తిసం తీసుకోవడం. కొత్తగా ఎవడన్నా యేసుక్రీస్తునందు ఉంటే వాడు ఏమవుతాడు? నూతన సృష్టి. పాతవి గతించనిదిగో కొత్తవి. నీతిని ధరించుకోవాలా, కొత్తగా జన్మించాలా. కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడం అన్నప్పుడు, అయ్యా నేను మళ్ళీ మా తల్లి, నేను ఇంత ముసలోని, మా మమ్మీ చచ్చిపోయింది, నేను ఇక్కడ మా తల్లి గర్భంలోకి పోయి పుడతా. అరే నాయనా, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలరా. ఇది బాప్తిసం అంటే. దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పాలంటే చాలా ఉంది, చెప్పలేము. ఇంకా నేర్చుకుందాము. ఇంకా ఇప్పుడు ఇంకేం ధరించుకుందాము? ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతి అంటే ఏంది? ఇప్పుడు చెప్పి అర్థమైంది. నీతి అంటే అర్థమైంది కదా. విశ్వాసాన్ని ఏమంటారు? నీతి. నమ్మడాన్ని ఏమంటారు? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. అందుకే అంటాడు నవీన స్వభావం అంటే ఏం తెలుసా? ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవి. అర్థమైందా? సమస్తం కొత్తగా అయిపోయినప్పుడు ఇంకా కొత్త సృష్టి. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం వేయద్దు, కొత్త గుడ్డకి పాత మాస్క్ వేయద్దు. అర్థమవుతుంది కదా? దేవుని కొరకు బ్రతకాలా. దేవా నేను నూతన సృష్టిగా మారాలా. ఎవడైనా క్రీస్తు యేసుందన్న ఎడల వాడేనంట నూతన సృష్టి. అయ్యా నాకు నవీన స్వభావాన్ని ధరించుకొని ఇక్కడ నుంచి పోవాలి. ఏ స్వభావం ధరించుకొని పోవాలి? ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు నాకు నవీన స్వభావం ధరించుకోవాలా. ఏ స్వభావము? నవీన స్వభావం. ఇంకా నేర్చుకుందామా? కొలసీలు రాసిన పత్రిక రండమ్మా. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును క్రియలతో కూడిన పరితగించి జ్ఞానము కలిగినట్లు సృష్టించిన వాని పోలిక చొప్పున నవీన స్వభావమును. పురుషులు ఎవరైనా చదవండి అయ్యా. ప్రాచీన స్వభావమును క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగునట్లు దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచుందా. ఏ స్వభావం ధరించుకోమని బైబిల్ చెప్తుంది? నాకు కావాలా. ఆశకున్న ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమి ధరించుకోవాలి? నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకోవాలా. దేవా నేను నవీన స్వభావాన్ని ధరించుకునే కృప నాకు అనుగ్రహించిన ఆయన. నాకు ఏ స్వభావం ధరించుకునే కృప కావాలా? నవీన స్వభావం ధరించుకునే కృప కావాలా. తయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఇది పోయింది నాన్న, నవీన స్వభావం ధరించుకునే కృప నాకు కావాలి నాయన. నాకు సాయం చేయ ప్రభా. ఇంకా నేర్చుకుందామా? కొలసీలు రాసిన పత్రికకు రండి. కొలసీలకు రాసిన పత్రిక 3 ఎక్కడ చదువుకున్నాం? 3:10 చదువుతున్నాం కదా. 3:11 12 చదవండి అమ్మా. 12 దేవుని చేత ఏర్పరచబడిన వారును
పరిశుద్ధుడును ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును. ఏమేం ధరించుకోవాలంట? జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఇవన్నీ ధరించుకోవాలా. అందుకని తెలుసా, దూషణకు ప్రతి దూషణగా దీర్ఘశాంతం దేవుడు చూసుకుంటాడు అన్నది. దయాలుత్వం అంటే తెలుసు, జాలిగల మనసు తెలుసు, అయ్యా నాకు ఇవి అనుగ్రహించవనైనా. సాత్వికులు ఏం చేస్తారంటే భూలోకంని, నేను భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే నైనా నాకు సాత్వికం కావాలి. దీనికి అంతటికంట 14వ వచనం ఒకసారి చదవండి, చాలా బాగుంటుంది. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను. ఇప్పుడు ఏమేమి ధరించుకోవాలో నీకు నేను చెప్పినాను, రాసుకున్నారు ఇక్కడ, నేర్చుకోండి, ప్రార్థన చేయండి.